అమెరికాలో అధ్యక్షుడికి 2 సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది తమ జీవితంలో. ఒకప్పుడు ఎప్పుడో ఒక లిమిట్ ఏం లేదు. ఆ తర్వాత కాలం దాదాపు 4 దశాబ్దాల క్రితమే 2 టర్మ్స్ అయినా పెట్టుకుంటూ వచ్చారు. అయితే జీవితంలో ఎప్పుడైనా 2 టర్మ్స్ చేసుకోవచ్చు. ట్రంప్ క్రిందటిసారి గెలిచి 2020 ఆ సందర్భంలో, ఆ తర్వాత ఓడిపోయాడు. 24 అప్పుడు అదే 24లో గెలిచాడు. అంతకుముందు 20కి ముందు గెలిచి 20కి టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు ఓడిపోయి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు 2 టర్మ్స్. ఇప్పుడు బైడెన్ మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ట్రిప్ ఎలక్షన్స్లో అవ్వచ్చు. అంటే 2 టర్మ్స్ మాత్రమే ఎవరికైనా అవకాశం ఉంది. ఇంతకుముందు బరాక్ ఒబామా అయినా వీళ్ళందరూ. అయితే దీన్ని రాజ్యాంగ సవరణ చేసి మార్చాలి అన్నటువంటిది ట్రంప్ గ్రూప్ ప్రారంభించేసింది. ట్రంప్ అధికారంలోకి రాగానే వెంటనే అడుగులు ప్రారంభించేశారు. 3వసారి ట్రంప్ రావడానికి దారి చూపేందుకు గాను కాంగ్రెస్మన్ యాండీ వోగెల్స్ తాజాగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ టు అలౌ ప్రెసిడెంట్ ట్రంప్ టు సీక్ ఏ 3rd టర్మ్ యాజ్ ప్రెసిడెంట్, ఇది రాజ్యాంగ సవరణకి సంబంధించినటువంటి బిల్లుని తీసుకొచ్చాడు. అంత మాత్రాన అయిపోదు. రాజ్యాంగ సవరణ అంటే అంత సులభం కాదు. మౌలిక స్వరూపాన్ని మార్చాలి అంటే 2/3 చాలా పెద్ద లెక్కలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల అంగీకారం ఇదంతా కూడా. బట్ ముందైతే అతనుకున్న ఇంటెన్షన్ ట్రంప్ టీంకి అతనే శాశ్వత అధ్యక్షుడిగా ఉండిపోవాలన్నటువంటి దురద ఉందనడానికి సాక్ష్యం అనమాట.